ఈరోజు మనం కచ మహర్షి కోసం తెలుసుకుందాము. అంగిరస మహర్షికి శ్రద్ధ అనే భార్యయందు పుట్టినవారు బృహస్పతి. బృహస్పతికి పుట్టుకతోనే లోకాతీతమైన బుద్ధి ఉండేది. బృహస్పతి శాస్త్రవేది, దేవగురువు, ఇంద్రుడికి కూడా ధర్మాలు బోధించారు. మాంధాతకి గోపూజని గురించి చెప్పారు. మనువుకి జ్ఞానబోధ కూడా చేశారు. భరద్వాజుడికి పుట్టుకకి కారణమయ్యారు. బృహస్పతి తారని పెళ్లి చేసుకున్నారు. ఆమె ద్వారా కచుడు అనే కొడుకుని పొందారు. కచుడు పెరిగి పెద్దవాడయ్యారు. మన కచుడు బృహస్పతి కొడుకన్నమాట. ఆ సమయంలో శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యని నేర్చుకుని రాక్షసుల్ని బ్రతికిస్తున్నారు. వృషపర్వుడు అనే రాక్షసరాజు శుక్రాచార్యుడిని తన దగ్గరే ఉండమన్నారు. ఇద్దరూ కలిసి రాక్షసులకి చావు లేకుండగా చేస్తున్నారు. దేవతలు ఏం చెయ్యాలి అనే ఆలోచనలో పడ్డారు. ఎలాగైనా సరే మృత సంజీవిని విద్యని శుక్రాచార్యుడి నుండి పొందాలని బృహస్పతి కొడుకైన కచుడిని పంపించేందుకు నిర్ణయించుకున్నారు. కచుడు దైవకార్యం కాబట్టి ఆ పనికి అంగీకరించి బయలుదేరి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఆచార్య, నేను బృహస్పతి కొడుకుని, మీ దగ్గర విద్య నేర్చుకోవాలని వచ్చాను అని చెప్పారు. నన్ను మీ శిష్యుడిగా అనుగ్రహించమని ప్రార్థించాడు కచుడు. దేవతల వైపు వాడైన చిన్నవాడు, సుకుమారుడు, ప్రకాశవంతుడు, ప్రశాంతుడు, అంతేగాక బృహస్పతి అంతటి గొప్పవారికి కొడుకు అయిన తనని అడుగుతున్నాడని కాదని అనలేక ఆలోచించి చివరికి కచుడికి శిష్యుడిగా అంగీకరించాడు శుక్రాచార్యులు. గురుసేవ చేస్తూ గురువుగారి కూతురైన దేవయాని ఏం చెప్తే అది చేస్తూ గురువుగారికి ప్రియ శిష్యుడు, దేవయానికి ప్రియ మిత్రుడు అయ్యాడు కచుడు. ఇది చూసి రాక్షసులకి ఈర్ష్యగా ఉండేది. వాళ్ళకి బృహస్పతి అన్యాయం చేస్తున్నాడని కచుడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకున్నారు ఆ రాక్షసులు. ఒకనాడు కచుడు ఆవుల్ని తోలుకొని వస్తుంటే అతన్ని చంపి శవాన్ని చెట్టుకు కట్టేశారు. అది చూసి దేవయాని ఏడ్చి అతన్ని బతికించమని తండ్రిని వేడుకున్నది. శుక్రాచార్యుడు కచుడిని బ్రతికించారు. ఇలా కాదని కచుడిని చంపి కాల్చి బూడిద చేసి మధువులో కలిపి శుక్రాచార్యుడితో తాగించారు ఆ రాక్షసులు. మళ్ళీ దేవయాని తన స్నేహితుడిని బతికించమని తండ్రిని ప్రార్థించింది. శుక్రాచార్యుడు ఎక్కడ వెతికినా తన దివ్యదృష్టికే కచుడు కనిపించలేదు. చివరికి తన కడుపులోనే ఉన్నానని తెలుసుకొని కడుపులో ఉన్న కచుడిని కడుపులోనే బ్రతికించారు. కచుడు, గురువుగారు, నేనెలా బయటికి రావాలి? నేను బయటికి వస్తే మీరు చనిపోతారు కదా అన్నాడు. గురువు, వశ్చా, నేను నీకు మృత సంజీవని విద్య నేర్పిస్తే నువ్వు బయటికి వచ్చాక నన్ను బ్రతికిస్తావు. కానీ దానివల్ల నన్నే నమ్ముకున్న రాక్షసులకి కీడు జరుగుతుంది. విద్య, వినయం, గురుభక్తి ఉన్న నీకు నేర్పించకుండా దాచుకుంటే నేను గురువుని అవ్వను. అది అధర్మం అవుతుంది. సరే, ఏది ఏమైనా కానీ నీకు మృత సంజీవిని విద్య నేర్పుతాను. నువ్వు బయటికి వచ్చి నన్ను బ్రతికించమన్నారు శుక్రాచార్యులు. లోకోత్తరమైన మృత సంజీవిని విద్యని లోకోత్తరుడైన కచుడికి లోకోత్తర పద్ధతిలో లోకోత్తరుడైన గురువు శుక్రాచార్యుడు నేర్పించారు. కచుడు బయటికి వచ్చి గురువుగారిని బ్రతికించారు. ఆ గురు శిష్యుల మీద పూలవర్షం కురిసింది. దేవయాని ఎంతో ఆనందపడింది.
విద్యా విషయంలో శత్రు మిత్ర భేదభావం చూపించకుండగా శిష్యుడికి విద్య నేర్పించి మహాపురుషుడయ్యాడు శుక్రాచార్యుడు. కచుడు దేవలోకానికి వెడుతూ దేవయానికి చెప్పాడు. దేవయాని కచుడిని తనను పెళ్లి చేసుకోమని అడిగింది. గురువుగారి కూతుర్ని చేసుకోవటం అధర్మమని హితవు చెప్పాడు కచుడు. దేవయాని నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనిచెయ్యదని శపించింది కచుణ్ణి. కచుడు నేను నేర్చుకున్నది నా కోసం కాదని, నా వలన గ్రహించిన వాళ్ళకి పనిచేస్తుందని చెప్పి నన్ను కారణం లేకుండా శపించావు కనుక నిన్ను బ్రాహ్మణుడు పెళ్లి చేసుకోకుండా శపిస్తున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. మృత సంజీవిని విద్య నేర్చుకుని వచ్చాక కచుడిని చూసి బృహస్పతి దేవతలు అందరూ సంతోషించారు. ఇదండి కచమహర్షి చరిత్ర. కచుడు చిన్నవాడైనా ఎంత పెద్ద పని సాధించుకోవచ్చాడో చూడండి. సాహస బాలుడు అని అనిపించుకున్నాడు. మనం కూడా అలాగే చేద్దామా?